హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీ. కేక్ అలా ఇలా కాకుండా ఈరోజు వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కేక్ తయారీ విధానం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి చూస్తున్నారు కదా 2 ప్యాకెట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. 10 రూపీస్వి ఉంటాయి కదా. సో 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి ఈ విధంగా బిస్కెట్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. సో సింపుల్ అండ్ టేస్టీగా మ్యారీగోల్డ్ బిస్కెట్ కేక్ ఈరోజు అయితే చూసేద్దాము వీడియోలో. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బిస్కెట్స్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బిస్కెట్ ముక్కలని వేసేసుకోండి. ఈ విధంగా పీసెస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చక్కని మనకి గోధుమ పిండిలాగా అయితే తయారైపోతుంది మిక్సీ వేసిన తర్వాత. సో ఇందాక బౌల్లోకి ఈ ఫ్లోర్ని వేసేసుకోండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చేత్తో కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి బిస్కెట్స్ పౌడరు. అప్పుడే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు షుగరు, నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో దీనిపైన మూత పెట్టి మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టేసుకోండి. నేను ఇక్కడ షుగర్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందాక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. సో మీకు స్వీట్నెస్ ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో సరిపోతుంది. షుగర్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బేకింగ్ పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాచి చల్లార్చిన పాలు అండి, కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనం కేక్ మిక్స్ని అయితే కలుపుకోవాలి. మనం మామూలుగా కేక్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా, చూసుకుంటూ పాలని అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ని అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ టిన్ని తీసుకొని చక్కగా ఆయిల్ అయితే రాసేసుకొని లోపల కవర్ అయితే వేసేసాను, కేక్ కవరు. సో అందులోకి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కేక్ టిన్ని ఈ విధంగా ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి, హెయిర్ బబుల్స్ అనేవి లేకుండా. నేను ఆల్రెడీ ఒక మందపాటి గంజుని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఒక స్టాండ్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని దానిపైన కేక్ టిన్ని పెట్టేసుకొని మినిమం ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇన్ కేస్ ఓవెన్లో పెట్టుకొని కూడా బేక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే స్టవ్ మీద చేసేస్తున్నాను. 40 to 45 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఈ విధంగా గుచ్చి చూస్తే చూడండి, అంటుకోకుండా వస్తుంది కదా. సో మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది, రెడీ అయిపోయింది కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ని పక్కకు దింపేసుకుందాం. నేను ఇక్కడ పక్కకి దింపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో కేక్ కూడా పూర్తిగా చల్లారితేనే మనకి టిన్ను నుంచి ఈజీగా ఊడి వస్తుంది. సో ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన కేక్ వచ్చేసి చల్లారిపోయింది.
సో చక్కగా చాక్తో ఈ విధంగా ఒకసారి అనుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి బోర్లించుకుంటే ఈజీగా ఊడి వస్తుంది. సో కవర్ కూడా ఈజీగా ఊడిపోయింది, చూస్తున్నారు కదా. సో కేక్ అయితే సాఫ్ట్గా భలే వచ్చిందండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. చాలా చాలా చక్కగా వచ్చేసింది కేక్ అయితే. మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కేక్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు సైతం వీడియో చూసి చేసేసుకోవచ్చు అండి, అంత ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా స్పాంజీగా భలే ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్ వేలో బిస్కెట్స్తో కేక్ చూసారు కదా. ఇవాల్టి రెసిపీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.